హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో, ఈరోజు నేను పికి కార్డ్ రీడింగ్ చేయడానికి వచ్చేసానండి. సో, సేమ్ ఏసీఈజీ ఐకేఎంఓ క్యూఎస్యుడబ్ల్యూవై ఇది ఫైల్ 1 అన్నమాట. బీడీఎఫ్హెచ్ జేఎల్ఎన్పి ఆర్టీవీఎక్స్ జెడ్ ఇది ఫైల్ 2. ఐ మీన్ మీ నేమ్ స్టార్టింగ్ లెటర్స్ ని బేస్డ్ ఆన్ మీ నేమ్ యొక్క స్టార్టింగ్ లెటర్స్ పైల్ చూస్ చేసుకోండి. ఓకే, సో నా పేరు హిమ కాబట్టి హెచ్ నాది పైల్ 2. అలాగా పైల్ 1 పైల్ 2 చూస్ చేసుకోండి. టైం స్టాంప్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను. డైరెక్ట్ గా మీరు పైల్ 1 పైల్ 2 జంప్ అయిపోవచ్చు ఇన్ కేస్ మీ రెగ్యులర్ వ్యూవర్స్ అయితే. సో న్యూ వ్యూవర్స్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఆల్సో టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీకు మీ దగ్గర ఏ విషయాలు దాచారు. ఓకే, మీ దగ్గర ఏ విషయాలు దాచారు అండ్ మీరు విడిపోవడానికి కారణం అదేనా? సో ఆ విషయాలు మనము డిస్కస్ చేసుకుందాం ఈరోజు. సో మీ వ్యక్తి మీ నుంచి చాలా ఎక్కువగా దాచిన విషయాలు ఏంటి? ఓకే, దాని వల్లనే మీకు గొడవలు జరిగాయా? సో ఇంకా మీ దగ్గర నుంచి ఆ విషయాలు దాచారా? అవి రివీల్ చేస్తారా, చేయరా? సో అసలు మీ వ్యక్తి ఏమనుకుంటున్నాడు అనే విషయాలు ఇన్ డెప్త్ గా వెళ్దాం. ఓకే, సో నేను ఇప్పుడు పైల్ 1 రీడింగ్ స్టార్ట్ చేస్తున్నానండి. విల్ సి. ఓకే, పైల్ 1 వ్యూవర్స్ మీది ఏసీఈజీ ఐకేఎంఓ క్యూఎస్యుడబ్ల్యూవై. సో పైల్ 1 రీడింగ్ నేను స్టార్ట్ చేస్తున్నాను. యూనివర్స్ మా వ్యూవర్స్ కోసం పైల్ 1 వ్యూవర్స్ కోసం మీరు చెప్పండి, వాళ్ళ పైల్ 1 వ్యూవర్స్ పార్ట్నర్ ఏ విషయాలు దాస్తున్నారు. సో పైల్ 1 వ్యూవర్స్ పార్ట్నర్ పైల్ 1 వ్యూవర్స్ నుంచి ఏం దాస్తున్నారు నాకు క్లియర్ గా చెప్పండి. పైల్ 1 వ్యూవర్స్ పార్ట్నర్, మా పైల్ 1 సబ్స్క్రైబర్స్ పార్ట్నర్ ఏ విషయాలు దాస్తున్నారు మా వ్యూవర్స్ నుంచి? ఏ విషయాలు దే ఆర్ హైడింగ్? వాళ్ళు ఏ విషయాలు దాస్తున్నారు? అసలు ఇదేనా మెయిన్ గా వాళ్ళు గొడవ పడిన దానికి రీజన్? వాళ్ళు విడిపోవడానికి రీజన్ దీని వల్లేనా? క్లియర్ గా చెప్పండి. మా వ్యూవర్స్ కి తెలియని విషయాలన్నీ క్లియర్ గా చెప్పండి. ఓకే, ది ఫూల్. ది ఫూల్ కార్డ్ ఇట్ ఇస్ ఇంట్రెస్టింగ్ అండి. సో నేను అడిగిండేది ఏ విషయాలు దాస్తున్నారు అనే దానికి ది ఫూల్ కార్డ్ వచ్చిందంటే రియల్లీ దిస్ ఇంట్రెస్టింగ్. చూద్దాం. ప్లీజ్ గివ్ మీ 2 more cards. ఓకే, 1 more card. ఏ విషయాలు దాస్తున్నారు? ఓకే, చాలా కన్ఫ్యూజన్ గా ఉంది అండి. మీ పార్ట్నర్ అయితే మీ ఇద్దరి లైఫ్ లో చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉండిండొచ్చు. లైక్ మీరు హస్బెండ్ అండ్ వైఫ్ అయ్యుంటే మాత్రము నార్మల్ గా చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. లేదు జస్ట్ లవర్సే అన్నా కూడా మీ ఫ్రెండ్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ, ఓకే, సో మీ వైపు యొక్క పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్, మీ పార్ట్నర్ వాళ్ళ యొక్క పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉందన్నమాట. ఓకే, వాళ్ళకి తెలిసిపోవటం. సో అలాంటి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. సో ఒకరి అభిప్రాయాలు ఒకరు అలైన్డ్ గా లేవన్నమాట. సో మొత్తం అంతా క్లమ్జీగా ఉంది. అంటే మీ మీ ఇద్దరు రిలేషన్ మధ్యలో చాలా క్లమ్సీగా ఉందన్నమాట. ఒక డెసిషన్ కి అయితే రాలేకపోతున్నారు. సో సీక్రెట్ ఏంటి అంటే ది ఫూల్ కార్డ్ వచ్చింది. బేస్డ్ ఆన్ దీస్ 3 కార్డ్స్ పైల్ 1 వ్యూవర్స్ మీకోసం మీ పర్సన్ మీకు చెప్పలేదండి. మీకు చెప్పకుండానే చాలా ఒక క్లియర్ డెసిషన్ తీసుకోకుండానే మీతో లైఫ్ స్టార్ట్ చేసేసేయాలి అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఓకే, వాళ్ళు ఎమోషనల్ గా దే వాంటెడ్ టు స్టార్ట్ ఎ రిలేషన్షిప్ విత్ యూ. ఓకేనా, చాలా ఎమోషనల్ అవుతూ అంటే ఒక మెచ్యూర్డ్ గా ఆలోచించలేదు. అండ్ మెచ్యూర్డ్ గా ఆలోచించుకోకపోవడం వల్ల ఈ ఈ సిచ్యుయేషన్ వచ్చింది. ఓకే, దే ఆర్ నాట్ వెరీ మెచ్యూర్డ్ ఎనఫ్. మీకన్నా ఒక యంగర్ పర్సన్ అయి ఉంటారు. ఓకేనా, మీరు అబ్బాయిలైతే మీ వైఫ్ అనేది ఒక యంగర్ పర్సన్, చిన్నదే అయి ఉంటుంది. లేదు అంటే మీ చూస్తున్న వాళ్ళ అబ్బాయిలు చాలా యంగర్ పర్సన్ అయి ఉండాలి. లేదంటే ఏజ్ గురించి మాట్లాడట్లేదండి, వాళ్ళ ఎమోషనల్ సిచ్యుయేషన్ గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించలేదు, ఒక రాంగ్ స్టెప్ అయితే తీసుకున్నారనమాట. రాంగ్ స్టెప్ తీసుకోవడం వల్ల వాట్ హ్యాపెన్,
రాంగ్ స్టెప్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఏదో ఆశించారనమాట. ఓకే. మీతో ఒక రాంగ్ స్టెప్ తీసుకొని ఒక ఒక రాంగ్ వ్యక్తితో ఏదో ఒక డిస్కస్ చేశారు. ఓకేనా? ఏదో ఒకటి వాళ్ళ భయం వల్లనో, వాళ్ళ ఇన్‌సెక్యూరిటీస్ వల్లనో దే హావ్ టేకెన్ ఎ రాంగ్ స్టెప్. ఒక తప్పు అంటే ఇది మనం మీకు తెలియని విషయాలు ఇవన్నీ. మీకు తెలిసిన విషయాలు కాదు. అందుకని మీకు ఇవన్నీ తెలీవు. దీస్ ఆర్ సీక్రెట్ మెసేజెస్ అన్నమాట. అంటే ఛానెల్డ్ మెసేజెస్ కూడా కాదు. ఇక మీతో ఇది ఎప్పటికి చెప్పరన్నమాట. సో అలాంటి విషయాలు అంటే మీరు విడిపోవడానికి కారణం ఇది. మీరు విడిపోవడానికి కారణం. ది మెయిన్ రీజన్ అన్నమాట. మీ ఇద్దరు విడిపోవడానికి మెయిన్ రీజన్. అంటే మీ పర్సన్ చాలా ఒక ఇమ్మెచ్యూర్డ్‌గా ఆలోచించారు. ఓకేనా? ఇమ్మెచ్యూర్డ్‌గా ఆలోచించాడు. ఏదో ఏదో మీతో మంచిగా రిలేషన్‌షిప్ స్టార్ట్ చేయాలని ఆలోచించాడు. ఓకేనా? మీతో విడిపోవాలని ఆలోచించలేదు. సో ఆ విధంగా ఆ ప్రయత్నంలో ఒక రాంగ్ వ్యక్తితో ఓకేనా? ఒక దేనికోసమో పోరాడాడనమాట. పోరాడారు మీ పర్సన్. అమ్మాయి అయితే ఒక దేనికోసం పోరాడింది. మీతో ఒక రిలేషన్‌షిప్ స్టార్ట్ చేయటానికి ఒక రాంగ్ స్టెప్ అయితే తీసుకుందండి. నైట్ ఆఫ్ సార్ట్స్ ఒక మాటలు కానీ, ఒక రాంగ్ స్టెప్ అయితే తీసుకుంది. సో, ఆ రాంగ్ స్టెప్ వలన ఇలా అయిపోయింది అమ్మాయి. ఓకేనా? ఇలా అయిపోయాడు. సో, అబ్బాయి గూడా ఉన్నాడు. సో, మీరు అమ్మాయా? అబ్బాయా? అని కన్‌ఫ్యూజ్ అవ్వకండి. నేను బేస్డ్ ఆన్ కార్డ్స్ ఆ ఎమోషన్స్ ఒకటే. యూనివర్స్‌కి అమ్మాయా? అబ్బాయా? అని చూడదు. ఆ ఎనర్జీస్ మాత్రమే నేను తీసుకుంటాను. ఓకే. ఆ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఇమ్మెచ్యూర్డ్‌గా ఆలోచించారు. తనకి కావాలి. సో, ఆ ఇమ్మెచ్యూరిటీ బేస్డ్ ఆన్ దట్ ఇమ్మెచ్యూరిటీ తనకు కావాల్సిన వాటి గురించి పోరాడారనమాట. సో, ఆ పోరాడడం వల్ల తనకు తను గెయిన్ అవ్వలేదు. తను లాసే అయ్యారనమాట. ఓకేనా? ఆ అమ్మాయి దానివల్ల లాభం రాలేదు ఆ అమ్మాయికి. నిరుపయోగమే అయిపోయింది. అంటే మీరిద్దరు విడిపోయారు. ఓకే. సో, ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే ఆ అమ్మాయి ఏదో ఒక ఆ అమ్మాయి కానీ, ఆ అబ్బాయి కానీ ఒక ఒక న్యూ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు. దానికోసం దానికోసం దే దే స్ట్రగుల్డ్ అన్నమాట. వాళ్ళు పోరాడారు దానికోసం. కానీ వాళ్ళు దేనికోసమైతే పోరాడారో అది కూడా రాలేదు. ఆ పోరాటం మీకోసమే అయ్యుంటే, ఆ పోరాటం అనేది మీ అంటే మీకోసమే అయ్యుంటే మాత్రం మీరు గూడా దూరమైపోయారు. లేకుంటే ఆ పోరాడిండే దాన్ని మీకోసం కాకుండా వేరేదైనా ఇష్టపడి వెళ్ళిపోయుంటే మాత్రం అది గూడా లాస్ అయినారు. మిమ్మల్ని గూడా లాస్ అయినారు. అంటే వాళ్ళు అట్ ప్రెజెంట్ అలోన్‌గా ఉన్నారు. ఓకే. నేను క్లారిఫికేషన్ చూస్తాను. దాని నుంచి ఇంకా క్లియర్‌గా వస్తుంది. యూనివర్స్ మీరు ది ఫూల్ కార్డ్‌కి క్లారిఫికేషన్ ఇవ్వండి. హ్మ్. చెప్పాను కదా! అవన్నీ పైపైన ఆలోచనలే, పైపైన ఊహలే. చాలా ఇమ్మెచ్యూర్డ్‌గా ఉన్నారండి. మీ పర్సన్ చాలా ఫూలిష్‌గా బిహేవ్ చేశారనమాట. మీ పర్సన్ చాలా ఫూలిష్‌గా బిహేవ్ చేశారు. చూడండి ఇక్కడ అమ్మాయి వచ్చింది, ఇక్కడ అబ్బాయి వచ్చాడు. సో, దిస్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ జెండర్. జెండర్ గురించి కాదు. జస్ట్ ఎనర్జీస్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతున్నాయా లేదా అనేవి చూసుకోండి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది నైట్ ఆఫ్ స్వర్డ్స్. ఒక ప్యాషనేట్‌గా తను కావాల్సిన దాని గురించి పోరాడారండి. చాలా ఇష్టం అన్నమాట. దానికి ఏది కావాలో అంటే మీరే ఒకవేళ ఇష్టం అనుకోండి. ఆ పర్సన్‌కి చాలా ఇష్టము. కానీ మిమ్మల్ని పొందటానికే ప్రయత్నించాడు. అంటేనా మీతో మ్యారేజ్ చేసుకోటానికో, ఓకే. వాళ్ళ పేరెంట్స్‌తో కానీ, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్‌తో కానీ, మీరంటే ఇష్టము. కానీ మీతో ఏదైనా సంబంధం ఏర్పరచుకోవాలి అలా ఆలోచనలతో తను రాంగ్ స్టెప్ చేశాడు. ఎందుకంటే ఆలోచించి చేయలేదు. ఆలోచించకుండా బ్లైండ్‌గా వెళ్ళిపోయాడన్నమాట. ఆలోచించుకోకుండా బ్లైండ్‌గా వెళ్ళిపోయాడు. మిస్టేక్ చేసేసాడు. ఓకే. అదేం మిస్టేకో చూద్దాం. ఈ విధంగా అవ్వటానికి ఇప్పుడు క్లారిఫికేషన్ కూడా. సో, అప్పుడు మీకు అర్థమైపోతుంది. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 5 ఆఫ్ పెంటకల్స్. చూడండి. చాలా బ్లైండ్‌గా వెళ్ళిపోయాడన్నమాట. అంటే ఎవరితోనో మాట్లాడడానికి గాని సో, అట్లా ఎవరితోనో మీ గురించి తెలుసుకోవడానికి ఇట్లా విషయాలు మా ఇద్దరికి మ్యారేజ్ అవుతుందా? సో, అట్లా బ్లైండ్‌గా మీ గురించి ఏది ఎక్కువగా ఆలోచించుకోకుండా వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడేయటం కానీ, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఏదైనా మాట్లాడడం కానీ, అలా చేశాడు కానీ ఆహ్, తనకు ఒక తనకు మంచి రెస్పాన్స్ రాలేదండి. అంటే స్టక్ అయిపోయాడు. అంటే ఇంకా మీతో సంబంధం ఏర్పరచుకోవడానికి వీలు లేకుండా అయిపోయింది. ఇంకా ఇది చేయగలనా? చేయలేనా? అన్న తన సందేహం మొదలైంది తనకి. అందుకనే ఒలుంగా ఉన్నాడు. అంటే తను సతమతం అవుతున్నాడనమాట. ఆ రెస్పాన్స్ అనేది సరిగ్గా రాలేదు. ఓకేనా? ఆహ్, ఈ దీన్ని
అయితే ఈ ని బేస్ చేసుకొని చూస్తూ ఉంటే మీరు లవర్స్ అయింటే మాత్రము మీ మీ ఇద్దరి రిలేషన్‌షిప్ వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయకపోవటము అదైనా జరిగిండాలి. ఓకేనా? ఎందుకు ఇమ్మెచ్యూర్డ్‌గా అంటున్నాను అంటే వాళ్ళ పేరెంట్స్ ఇది ఒప్పుకోకపోవచ్చు. ఓకేనా? వాళ్ళ పేరెంట్స్ గురించి మీ పర్సన్‌కి తెలిసుండొచ్చు. ఇలాంటి వాళ్ళు అని. బట్ స్టిల్ అతను వాళ్ళ పేరెంట్స్‌ని ఎలా నమ్మారు? అది ఇమ్మెచ్యూర్డే గదా! సో, ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోవడం వలన ఇంకా, ఇంకా దాని గురించి పోరాడుకోకుండా ఇంకా సైలెంట్‌గా ఏడుస్తూ కూర్చున్నారనమాట. అదే ఒక రీజన్. మీరు ఆల్రెడీ మ్యారీడ్ పీపులే అయ్యుంటే మాత్రము మీరిద్దరు విడిపోవడానికి రీజన్ కదా ఇది. మీరిద్దరు విడిపోవడానికి రీజన్ అయితే ఒక ఒక మీ గురించి ఏదో ఒక విషయం డౌట్ వచ్చిందండి అతనికి. ఆమెకి కానీ, అతనికి కానీ ఒక రకమైన మీ పైన ఒక ఒపీనియన్స్ ఉన్నాయి. అంటే ఇలా ఉండాలి మా లైఫు అని, ఇలా చేంజ్ చేసుకోవాలి. ఇలా అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది అని కలలు కన్నారు మీ పార్ట్నరు. కలలు కనడం అంటే కలలు కనడం అంటే ఇలా ఉండాలి అని ఊహించుకున్నారనమాట. సో, ఆ ఊహించుకున్నది మార్చుకోవాలి. తన జీవితాన్ని మార్చుకోవాలి అని ఎవరితోనో దీని గురించి మీతో కాకుండా థర్డ్ పార్టీతో వాళ్ళు వాళ్ళు కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు. ఓకేనా? మా లైఫ్ ఇలా ఉండాలి అని ఒక థర్డ్ పర్సన్‌తో ఆ కమ్యూనికేషన్స్ అనేది స్టార్ట్ చేశారు. నాకు క్లియర్‌గా కమ్యూనికేషన్స్ కనబడుతున్నాయన్నమాట. సో, ప్యాషనేట్‌గా ఈ విధంగా మా లైఫ్‌ని రీస్టార్ట్ చేయాలి అనుకోని మీరు ఆల్రెడీ హస్బెండ్ అండ్ వైఫ్ నాకు మీ మీ విషయంలో ఇంకా కొత్తగా మీ మీ జీవితం ఇంకా కొత్తగా మారాలి అని ఎవరో థర్డ్ పార్టీతో మాట్లాడారండి. ఆ థర్డ్ పార్టీతో మాట్లాడిన తర్వాత మీ గురించి మంచి రెస్పాన్స్ రాలేదు. లేకపోతే జాతకం చూపించుకున్నారనుకోండి. లేదు అంటే లేదు అంటే ఇంకా నాకు ఐడియా రావట్లేదు కానీ ఆహ్, ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ నాకెక్కువగా ఫ్యూచర్ గురించి తెలుసుకొని తను చాలా సఫర్ అయ్యారనమాట. లేకపోతే ఏదైనా అనుమానంతో మీ పైన అనుమానంతో మీ గురించి అంటే మీ పైన అనుమానంతో వాళ్ళు అడిగారనమాట. సంథింగ్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లి, ఇలా నా పర్సన్ నేను ఈ విధంగా మూవ్ అవ్వాలనుకుంటున్నాము. ఓకే. ఇట్లా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాము. మా లైఫ్ బాగా చేయటానికి. సో, నేను ఇలాగ ఒక స్టెప్ వేయాలనుకుంటున్నాను. నా హస్బెండ్‌కి హ్యాపీ చేయటానికి, మా వైఫ్‌కి హ్యాపీ చేయటానికి, మా ఇద్దరి లైఫ్ బాగుండాలి అంటే నేను ఈ స్టెప్ వెయ్యాలి అనుకుంటున్నాను అని ఒక ఒక అంటే ఆలోచించి నిర్ణయం తీసుకోలేదండి. ఇమ్మెచ్యూర్డ్‌గా నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల అది వాళ్ళకి తిరగబడింది. అంటే దానివల్ల వాళ్ళకి అంటే మధ్యలో ఒక థర్డ్ పార్టీని తీసుకొచ్చారండి. మధ్యలో థర్డ్ పార్టీని తీసుకొచ్చారు. నైట్ ఆఫ్ వాండ్స్. ఆ థర్డ్ పార్టీ చెడ్డవాడు అని చెప్పను కానీ ఆ థర్డ్ పార్టీ మాటలు ఆ థర్డ్ పార్టీ వలన చాలా ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యారనమాట మీ పర్సన్. ఆ థర్డ్ పార్టీ వలన అది ప్రేమ అని కాదు. బట్ ఇన్‌ఫ్లుయెన్స్ అయితే ఎక్కువయ్యారు. ఆ ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వటం వల్ల వాళ్ళు స్ట్రక్ అయిపోయారనమాట. ఓకేనా? ఆ ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వటం వల్ల చాలా స్ట్రక్ అయిపోయారు. ఎలా స్ట్రక్ అయిపోయారు అంటే ఆహ్, వాళ్ళ జీవితం ఇంతే ఇంకా. ఓకే. మ్యారీడ్ పీపుల్ అయింటే మాత్రము ఓకే. నేను ఇట్లాంటి వ్యక్తిని నేను చేసుకున్నానా? ఇంకా లైఫ్‌లో నేను ఇంప్రూవ్ అవ్వలేను. ఓకేనా? నేను అనవసరంగా నా పెళ్లి అయిపోయింది నాకి. ఆ విధంగా స్టక్ అయిపోయారనమాట. అంటే మీ గురించి చాలా దే ఆర్ ఫీలింగ్ లైక్ దే ఆర్ హెల్ప్‌లెస్ అలా స్టక్ అయిపోయారు. అంత ఇన్‌ఫ్లుయెన్స్ చేశారనమాట థర్డ్ పార్టీ మీ పర్సన్‌ని. ఓకేనా? మీ పర్సన్‌ని చాలా అంటే చాలా ఇన్‌ఫ్లుయెన్స్ చేశారండి. దానివల్ల మీ పర్సన్ అయితే మిమ్మల్ని చూజ్ చేసుకోలేడు. ఆ థర్డ్ పార్టీ వాళ్ళు చెప్పిండేది డైజెస్ట్ చేసుకోలేడనమాట. నేను తప్పు చేశాను అన్నట్లు. ఇమ్మెచ్యూర్డ్‌గానే ఆలోచిస్తున్నారు. మెచ్యూర్డ్‌గా ఆలోచించట్లేదు. ఏదైనా గూడా హ్యాండిల్ చేద్దాము అన్న ధైర్యం లేదనమాట మీ పర్సన్‌కి. అనవసరంగా థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేసిండేది మీ పర్సనే. థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేసిండేది మీ పర్సనే. తనలో ఏదేదో ఆలోచనలు, గందరగోళాలు ఓకే. దానివల్ల స్పాయిల్ చేసుకుంటున్నారు మీ పర్సన్. అండ్ ఆ థర్డ్ పర్సన్ మంచివాడా? చెడ్డవాడా? అంటే నాకు చెడ్డవాడనైతే అనిపించట్లేదు. బట్ మీ పర్సనే అనవసరంగా ఆ పర్సన్‌ని అప్రోచ్ అయ్యారనమాట. త ఆహ్, ఎందుకు అంటే
ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళు వాళ్ళ ఇంకొకరికి దగ్గరికి వెళ్లి ఎందుకు సజెషన్స్ తీసుకోవాలి? దట్ ఈస్ ద రాంగ్ థింగ్ కదా! సో, సో అది అందుకని ఇమ్మెచ్యూర్ పర్సన్స్ చేసేది ఇలాగే. వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు ఓన్‌గా తీసుకోరు. వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటారు. దానివల్ల థింగ్స్ అన్నీ రాంగ్ అయిపోయాయి. అందుకనే వేరే వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ రావటం వల్లనే చెప్పాను కదా! స్టార్టింగ్‌లోనే గందరగోళాలు ఉన్నాయి అని. చాలా అంటే చాలా డిస్టర్బెన్స్‌గా ఉంది. ఎక్కువ పర్సన్స్ ఇన్వాల్వ్‌మెంట్ అనడం కన్నా మీ పర్సన్‌లోనే ఎక్కువ కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయన్నమాట. సో, ఇదంతా ఇది వాళ్ళ స్వయాపరాధం అండి. ఓకేనా? మీ పర్సన్ మంచివాడా, చెడ్డవాడా అనే దానికన్నా ఇది వాళ్ళ స్వయాపరాధం. అనవసరంగా మూడో వ్యక్తి ఇన్వాల్వ్‌మెంట్‌ని తీసుకొని వచ్చాడన్నమాట మీ పర్సన్. అందుకని మీ పర్సన్‌కి చాలా అంటే చాలా కన్‌ఫ్యూజన్స్ అయిపోయినాయి. ఆ కన్‌ఫ్యూజన్ ఎండ్ అయినప్పుడే మీ ఇద్దరికీ ఒక రూట్ అనేది దొరుకుతుంది. అదే మీరు పెళ్లి కాని వాళ్ళు అయితే మాత్రము పెళ్లి కాని పీపుల్ అయింటే మాత్రము ఆ పర్సన్ అనవసరంగా అప్పుడే మీ ఇద్దరి విషయాలని వాళ్ళ పేరెంట్స్‌తో కానీ సంథింగ్ ముందుగానే చెప్పేసాడు. చెప్పేసిన తర్వాత దే ఆర్ నా వాళ్ళు ఒప్పుకోకపోయేసరికి థర్డ్ పర్సన్ మీ వ్యక్తి, మీ పార్ట్నర్, మీ లవర్ సో, తను చాలా బాధపడుతున్నాడు. ఇంక నేనేం చెయ్యలేను అని. చాలా బాధపడుతున్నాడు. చెయ్యగలడు. ఎందుకంటే ఆ అమ్మాయికి గాని, ఆ అబ్బాయికి కానీ కీస్ తన దగ్గరే ఉంది. వాళ్ళ పేరెంట్స్ చెప్పిన విషయం ఏంటి అంటే, నువ్వెళ్ళిపోవచ్చు. నువ్వెళ్ళిపోవచ్చు. మేమైతే యాక్సెప్ట్ చెయ్యము అనింటారు. సో, ఆహ్, ఇంకా డెసిషన్ మీ పర్సన్‌లోనే ఉండుంటది. మీ దగ్గరికి వచ్చి చెప్పొచ్చు. ఇలా జరిగింది. దిస్ ఈస్ ద రీజన్. ఏం చేద్దామని మీ దగ్గరికొచ్చి రివీల్ చేయొచ్చు. బట్ మీ మీ దగ్గర ఏం చెప్పుకోకుండా సైలెంట్‌గా బాధపడుతున్నాడు. మీకు అర్థం కావట్లేదు. మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేశారు అనుకుంటున్నారు. మీ పర్సన్ చాలా చెడ్డవాడు అనుకుంటున్నాడు. ఓకేనా? సో, ఇదండి అది ఆహ్, అంటే మీకు తెలియని విషయాలు ఇవన్నీ. సో, మీ మీ పర్సన్ మీతో మాట్లాడట్లేదు అంటే, వాళ్ళు ముందుగానే వాళ్ళ పేరెంట్స్‌తో రివీల్ చేశారు. వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు మిమ్మల్ని. సో, ఆ అబ్బాయి గాని, ఆ అమ్మాయి గాని చాలా బాధపడుతున్నారు. ఏడుస్తూ కూర్చుంటే లాభం ఏంటి చెప్పండి? సో, ఇంకా అది వాళ్ళ యొక్క ఇన్‌సెక్యూరిటీస్. దానివల్ల మిమ్మల్ని గూడా బాధ పెడుతున్నారు. చూద్దాం అలా ఉంటేనే కష్టమనమాట. మ్యారేజ్ కాని వాళ్ళు అయితే ఇలాంటి వాళ్ళని మనసులో పెట్టుకోకుండా మీరు మీరు మీ లైఫ్‌లో మీరు ముందుకు సాగిపోతూ ఉండాలి. వాళ్ళ వలన మీరు స్టక్ అవ్వకూడదు. ఓకేనా? వాళ్ళు స్టక్ అయితారు అది వాళ్ళ ప్రాబ్లమ్. సో, మీరు మంచి డెసిషన్ తీసుకుంటారు అని నేను నేను అనుకుంటున్నాను. బికాజ్ నేను మీకు చెప్తున్నాను గాబట్టి ప్లీజ్ టేక్ ఎ గుడ్ డెసిషన్. అంటే పర్సన్‌ని మార్చుకోమనట్లేదు. బట్ మీరు చేయాల్సిన పనులు మీరు చేస్తూ ఉండండి. ఇంకా ఆ పర్సన్ మారితే వస్తారు. ఓకేనా? యూనివర్స్ అలాగే మళ్ళా మా పైల్ 1 వ్యూవర్స్‌కి మీరిచ్చే సజెషన్ ఏంటి? నాకు క్లియర్‌గా చెప్పండి. మా పైల్ 1 వ్యూవర్స్‌కి మీరిచ్చే సజెషన్ ఏంటి? ప్లీజ్ గివ్ మీ క్లియర్ కార్డ్స్. ది ఏస్ ఆఫ్ స్వర్డ్స్ మంచి డెసిషన్ తీసుకోండి. ఓకేనా? ఒక క్లియర్ డెసిషన్ తీసుకోండి. మీ పర్సన్ గురించి వెయిట్ చేస్తారా? మీ పర్సన్ మారేంత వరకు వెయిట్ చేయాలి. మీకు పేషెన్స్ ఉండాలి. లేదు మీ పర్సన్ కోసం వెయిట్ చేయము. మీ లైఫ్‌లో మీరు సాగుతూ ఉండండి. మీ లైఫ్ గ్రో చేసుకోవడానికి మీరు చదువుకుంటున్న పిల్లలైతే బాగా చదువుకోండి. ఓకేనా? మంచి జాబ్ చూసుకోండి. సో, ఆ విధంగా మీరు ఒక మంచి డెసిషన్ తీసుకోవాలన్నమాట. డెసిషన్ తీసుకోకుండా మాత్రము మీరు టైం వేస్ట్ చేయకండి. మీకిచ్చే సజెషన్ యూనివర్స్. యూనివర్స్ ఇంకా ఇంకా మా వ్యూవర్స్ కోసం మీరిచ్చే సజెషన్ చూడండి. ఒకవేళ ఒక మంచి పాతననేది మీరు ఎంచుకోవాలి. యూ హావ్ టు గ్రో యువర్ సెల్ఫ్ అన్నమాట. మీరు మంచిగా గ్రో అవ్వండి. మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రము ఒక క్లియర్ డెసిషన్ అయితే తీసుకోండి. ఓకేనా? ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. పెళ్లైన వాళ్ళు కూడా మంచి డెసిషన్ తీసుకోండి. కింగ్ ఆఫ్ పెంటకల్స్. ఓకే. మీరు ఒక అంటే మీకింకా యూనివర్స్ మీకు ఏమి సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నారు అంటే, మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మీరు నమ్మకంగా మిమ్మల్ని చాలా ఇష్టపడే వాళ్ళని గౌరవించండి. ఓకేనా? యూ హావ్ టు టేక్ వెరీ గుడ్ డెసిషన్. మంచి డెసిషన్ తీసుకోండి. ఓకే. మీరు ఆహ్, ఆహ్, ఒక మీ మీ వాళ్ళకి మీకేదైనా వేరే పెళ్లి సంబంధాలొచ్చాయి అనుకోండి. సో, మీ వాళ్ళకి యాక్సెప్ట్ చేసి, మళ్ళీ మీ పర్సన్ కావాలి అంటూ అట్లా ఇండెసిషన్‌లో ఉండకండి. ఓకేనా? ఏదైనా డెసిషన్ తీసుకుంటే నమ్మకంగా ఉండండి. ఓకేనా? మీకు వద్దు మ్యారేజ్ మీ ఇంట్లోనే ఆల్రెడీ మ్యారేజ్ చూస్తున్నారు అంటే, మీరు వద్దు అనుకున్నారంటే ఇంకా వద్దు. మీ పర్సన్ కోసమే వెయిట్ చేయండి. మీ గ్రోత్ కోసం చూస్తూ ఉండండి. ఓకేనా? ఇండెసిసివ్‌గా అయితే ఉండకండి.
ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ అయితే మాత్రం నమ్మకంగా ఉండండి. ఒక మంచి డెసిషన్ తీసుకోండి. మీకు ఖచ్చితంగా న్యాయం అయితే జరుగుతుంది. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ఏస్ ఆఫ్ స్వర్డ్స్. చూడండి, కింగ్ ఆఫ్ కప్స్. చాలా ఎమోషనల్ గా ఇంబ్యాలెన్స్ లో ఉండకండి. ఎమోషనల్ గా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. ఓకేనా? మీరు ఇంకా ఒక డెసిషన్ తీసుకున్నారు అంటే దాని గురించి మీరు బాధపడకూడదు. అది యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది హీరోఫంట్. చూడండి, చాలా మీకు మీ పర్సనే ధైర్యం అయ్యుండొచ్చు. మీరు పెళ్ళైన వాళ్ళు అంటే మీ భర్త లేకుంటే మీ భార్య మీకు ధైర్యం. ఓకేనా? సో, మీరు వాళ్ళని నమ్మొచ్చు. బట్ దే ఆర్ ఇన్ ఇండెసిసివ్ మోడ్. వాళ్ళు ఏ ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. చాలా బాధపడుతున్నారు వాళ్ళు. ఓకేనా? మీకు చెప్పలేకుండా ఉన్నారు. వాళ్ళే రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. అది వాళ్ళకి తెలుసు. ఓకేనా? వాళ్ళు ఇమ్మెచ్యూర్డ్ గా మూవ్ అయ్యారు. వాళ్ళు ఫూలిష్ గా చేశారనమాట ఆ విషయాలన్నీ. సో, ఖచ్చితంగా మీరు మీ హస్బెండ్ ని గాని, మీ భార్యని కానీ నమ్మొచ్చు. యూ కెన్ వెయిట్. మీరు వెయిట్ చేయాలి అంటే మాత్రము మీరు స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకోవాలి. దాని అవుట్‌కమ్ మీరు ఎలా ఉన్నా కూడా యూ హావ్ టు యాక్సెప్ట్. ఓకేనా? వెంటనే మీరు మనసు మార్చుకోకూడదు. అలా ఆ విధంగా మీరు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోండి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లాసిఫికేషన్ ఫర్ ది కింగ్ ఆఫ్ పెంటకల్స్. ఓకే. సో, ఇలాగ మీరు నమ్మకంగా ఉండండి. సో, నమ్మకంగా ఉండండి. మీరు ఒక ఇన్‌కన్వీనియంట్‌గా, అన్‌కంఫర్టబుల్‌గా ఉండకండి. ఓకే. సో, మీరొక డెసిషన్ తీసుకుంటే మాత్రం దానికి కట్టుబడి ఉండండి. ఓకేనా? దానికి కట్టుబడి ఉండండి. సో, బికాజ్ నేను ఈ కార్డ్ ఎప్పుడు చూసినప్పుడల్లా నాకు ఈ మనీ కనిపిస్తారు. ఈ ఓల్డ్ పర్సన్, ఒక మెచ్యూర్డ్ పర్సన్ కనిపిస్తారు. అండ్ ఆల్సో ఒక డాగ్. ఓకేనా? ఈ డాగ్ అనేది చాలా హస్కీ డాగ్. సో, ఇది చాలా తెలివైన డాగ్. ఓకేనా? నమ్మకంగా ఉంటుంది. అన్నిటికన్నా ఆహ్, చాలా ఇంటెలిజెంట్ డాగ్ అనమాట హస్కీ డాగ్. సో, అంత ఇంటెలిజెంట్‌గా, మెచ్యూర్డ్‌గా డెసిషన్స్ తీసుకోవాలి. ఈ విధంగా అన్‌కంఫర్టబుల్‌గా ఉండకండి అనేది ఆ కార్డ్ యొక్క సింబల్ అని నేను అనుకుంటాను. దానివల్ల ఈ కార్డ్ వస్తే మాత్రము మీరట్లా నమ్మకంగా, మెచ్యూర్డ్‌గా ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు రివార్డ్స్ ఉంటాయి. ఓకేనా? ఖచ్చితంగా మీకు మంచి మంచి ఫలితాలుంటాయి. ఓకేనా? ఆహ్, గిఫ్ట్స్ అనేటివి ఉంటాయి. గాడ్ నుంచి యూనివర్స్ మీకలా గిఫ్ట్ ఇస్తుంది. ఎప్పుడు మీరిలాగా మెచ్యూర్డ్‌గా ఆలోచించి, ఇంటెలిజెంట్‌గా బిహేవ్ చేస్తాడో అప్పుడు యూనివర్స్ మీకు రివార్డ్స్ అనేది ఇస్తుందనమాట. ఓకే. సో, మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టే మీకు యూనివర్స్ మీకు రివార్డ్స్ ఇస్తుంది. సో, ప్యాషనేట్‌గా ఉండండి. మీ హస్బెండ్ కానీ, మీ వైఫ్ కానీ చాలా మంచి పర్సనే. బట్ తను ఇమ్మెచ్యూర్డ్, అది ఇంకా అయిపోయిందండి. దట్ ఈస్ పాస్ట్. ఓకేనా? పాస్ట్ గురించి ఎక్కువగా ఆలోచించకండి. సో, అట్ ప్రెజెంట్ ఏం చేయాలి అనేది మాత్రమే మీరు డిసైడ్ అవ్వండి. ఓకేనా? మీరు దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి. ఓకే. మీకు రివార్డ్స్ వద్దు, మీకు ఇంకా రివార్డ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎప్పుడు మీరు మెచ్యూర్డ్‌గా ఆలోచించినప్పుడు మాత్రమే మీకు యూనివర్స్ అనేది మీకొక రివార్డ్స్, ఓకే, దానికి గిఫ్ట్ అనేది ఇస్తుంది. ఓకే. ఐయామ్ గోయింగ్ టు టేక్ ది క్లారిఫికేషన్ ఫ్రమ్ న్యూమరాలజీ. క్లారిఫికేషన్ కాదు, ఐయామ్ వెరీ సారీ. సజెషన్ ఫ్రమ్ న్యూమరాలజీ. యూనివర్స్ ఇచ్చే సజెషన్ మీకు. న్యూమరాలజీ నుంచి ఏం సజెషన్ ఇస్తారు యూనివర్స్. ఓకే. ఇది అయిపోయిన తర్వాత ఐ విల్ స్టార్ట్ పైల్ 2 రీడింగ్ అనమాట. పైల్ 2 రీడింగ్. ఫినాన్షియల్ డిసిప్లైన్. ఓకేనా? మీరు ఫినాన్షియల్‌గా డిసిప్లైన్డ్‌గా ఉండండి. ఓకే. క్రియేటివ్‌గా ఉండండి అండ్ ఆల్సో సెల్ఫ్ లవ్. మిమ్మల్ని సెల్ఫ్ లవ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ 377 స్పిరిచువల్‌గా ఉండండి. ఓకేనా? మీ కర్మ ఏదో కంప్లీట్ అవ్వబోతోంది. స్పిరిచువల్‌గా ఉండండి. కొంచెం ఫినాన్షియల్ డిసిప్లైన్డ్‌గా గూడా ఉండండి. క్రియేటివ్‌గా ఉండండి. సెల్ఫ్ లవ్ ఉండండి. ఓకేనా? సో, ఇది అండి మీకు ఇస్తున్న సజెషన్స్. సో, ఆహ్ ఐ లవ్ మై సెల్ఫ్ అని అఫర్మేషన్ చేయండి. బికాస్ దిస్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ యూ. మిమ్మల్ని మీరు ఇష్టపడుతూ మీ లైఫ్‌లో మీరు మీ ఓన్ డెసిషన్స్ అనేవి తీసుకోవాలి. ఒక క్రియేటివ్‌గా ఆలోచిస్తూ మీరు ఆహ్, మీ సెల్ఫ్ గ్రోత్ మీద కాన్సంట్రేట్ చేయండి. ఓకేనా? సో, దిస్ ఈస్ ఫర్ యూ అండి. సో, మీకు క్లియర్‌గా మీకు తెలియని విషయాలు నేను చెప్పానని అనుకుంటున్నాను. సో, ప్లీజ్ టేక్ వెరీ గుడ్ డెసిషన్. ఒక మంచి డెసిషన్స్ తీసుకోండి. సో, ఐయామ్ గోయింగ్ టు స్టార్ట్ పైల్ 2 రీడింగ్. పైల్ 2 వాళ్ళది PDFHJLNPRTVXZ. ఇది పైల్ 2 అన్నమాట. సో, పైల్ 2 రీడింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇవి మీ నేమ్స్ అయితే ఐయామ్ గోయింగ్ టు స్టార్ట్ పైల్ 2 రీడింగ్ అన్నమాట. చెప్పండి యూనివర్స్, మా పైల్ 2 పార్ట్నర్
ఏం దాస్తున్నారు మా పైల్ టు వ్యూవర్స్ నుంచి? పైల్ టు యొక్క పార్ట్నర్ ఏమి దాస్తున్నారు? వాట్ ఆర్ దే హైడింగ్? అసలు వీళ్ళు విడిపోవడానికి కారణం అది అయి ఉండాలి. అండ్ మా పైల్ టు వ్యూవర్స్ కి తెలియని విషయాలు. ఓకేనా, క్లియర్ గా చెప్పండి వాళ్ళు విడిపోవడానికి కారణం. అండ్ అది మా పైల్ టు వ్యూవర్స్ కి తెలీదు. సో క్లియర్ గా సీక్రెట్ ఏంటి? సో మా పైల్ టు వ్యూవర్స్ వాళ్ళకి తెలియని సీక్రెట్ ది జడ్జిమెంట్. ఓకే, సీక్రెటే జడ్జిమెంట్ అని వచ్చింది. విల్ సి. ఈ సీక్రెట్ కాబట్టి కొంచెం చాలా ఎక్కువగా ఆలోచించాలండి. ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ మోర్ థింగ్, ది టెంపరెన్స్. ఓకే, ది టెంపరెన్స్, దే ఆర్ దే దే ఆర్ బ్యాలెన్సింగ్ సంథింగ్ అండి. ఏదో ఏదో బ్యాలెన్స్ చేస్తున్నారు. ఓకే, గివ్ మీ వన్ మోర్ కార్డ్. ఎమోషన్స్ ని, తర్వాత ప్రాక్టికాలిటీని, రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అని చూస్తున్నారు. 8 of Wands. ఓకే, 8 of Wands, జడ్జిమెంట్ అండ్ టెంపరెన్స్. ఈ 3 కార్డ్స్ ఎలా కనిపిస్తున్నాయంటే నాకు ఇవి చూడగానే నాకు నాకు ఎలా అనిపించింది అంటే ఒక సిచ్యుయేషన్ ని సాల్వ్ చేయటానికి ఏదో కమ్యూనికేషన్ స్టార్ట్ చేశారు. ఒక సిచ్యుయేషన్ ని రిజాల్వ్ చేయడానికి, అంటే ఒక సిచ్యుయేషన్ ని తెలుగులో ఏమంటారనమాట, ఒక సిచ్యుయేషన్ ని కంప్లీట్ చేయటానికి దే స్టార్టెడ్ సమ్ కమ్యూనికేషన్స్. ఒక బ్యాలెన్స్ చేయాలి. ఓకేనా, ఏదో ఒక ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేయాలి అని అనుకొని సంథింగ్ ఏదో చేశారండి. అది దాని వలన మీ రిలేషన్షిప్ లో ఏదో ఒక ఇష్యూ వచ్చింది. చూద్దాం. చెప్పాను కదా, అది మీకు చెప్పలేకపోతున్నాడు. ఓకేనా, అది మీకు చెప్పలేకపోతున్నారు మీ పర్సన్. లేకపోతే మీ లైఫ్ సిచ్యుయేషన్ ని ఏదో కంట్రోల్లో పెట్టుకోవాలి అనుకున్నారు. మీ ఇద్దరి రిలేషన్షిప్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి అనుకున్నారు. దానివల్ల తను ఊహించిండేది మాత్రము మంచి చేయాలి అని. ఓకే, షీ ఆర్ హీ వాంటెడ్ టు డూ ఏ గుడ్ అనమాట. అంటే మంచి చేయాలి, ఇద్దరు హ్యాపీగా ఉండాలి అని తను ట్రై చేశారు. కానీ అది మీకు చెప్పలేకపోవడం వల్ల, మీకు అర్థం కాకపోవడం వల్ల ఒక రాంగ్ వేలో వెళ్ళిపోయింది. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది జడ్జిమెంట్ కి ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి. చూడండి, మీకు స్టెబిలిటీ ఇవ్వాలని అనుకున్నారు మీ పర్సన్. ఓకేనా, మీతో హ్యాపీగా మీ లైఫ్ లాంగ్ ఉండాలి అనుకున్నారు మీ పర్సన్. లైఫ్ లాంగ్ ఉండాలి, మీ మధ్య ఆల్రెడీ ఏదో సంథింగ్ గొడవలు ఉన్నాయి. సో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకున్నారు. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది టెంపరెన్స్ కార్డ్. చూడండి టెంపరెన్స్ కార్డు, ఏవైతే మీ పర్సన్ లో, మీ పార్ట్నర్ లో ఒక ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉంటాయి కదా, చెప్పలేని ఎమోషన్స్ ఉంటాయి కదా, వాటిని బ్యాలెన్స్ చేయాలి అనుకున్నారు. ఓకేనా, బ్యాలెన్స్ చేయాలని అనుకున్నారు. అంటే మీ నుంచి వెళ్ళిపోవాలి అనేది అనుకోలేదు. ఏవైతే తనకు తెలియని ఒక భయం ఉందో దాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మూన్ కార్డ్ ఉంది, ఇక్కడది సన్ కార్డ్. అంటే ఇక్కడ మూన్ ఉంది, ఇక్కడ సన్ ఉన్నారు. సో వాటి రెండింటిని బ్యాలెన్స్ చేయాలని అనుకున్నాడు అనమాట. ఆ భయాలని కవర్ చేసి ఒక వెలుగును తీసుకురావాలని అనుకుంటున్నారు. ఓకేనా, సో అలా బ్యాలెన్స్ చేయాలనే మీ పార్ట్నర్ అనుకున్నారు. నాకైతే నెగిటివ్ గా అయితే అనిపించట్లేదు. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 8 of Wands. ఓకే, కానీ తను చేసిన తప్పేంటో తెలుసా అండి? తను చేసిన తప్పేంటి అంటే మీకు చెప్పలేదు. చెప్పాను కదా, ఇది మీకు తెలియని విషయాలు అని. సో మీతో మాట్లాడింటే మీ దగ్గరికి వచ్చి ఒక, అంటే మంచిగా మాట్లాడేంటి. ఓకేనా, తనకు ఉన్న ఇన్సెక్యూరిటీస్ ని, తనకు ఉన్న ఒక ఫీలింగ్స్ ని మీ దగ్గరకు వచ్చి షేర్ చేసుకోయింటే, బికాజ్ మీ పర్సన్ షేర్ చేసుకునే పరిస్థితుల్లో లేడు. మాట్లాడాడు, బట్ ఎలా మాట్లాడాడు? ది ఎంపరర్ లాగా. ఓకేనా, ప్రౌడ్ గా, ఈగోయిష్ గా మాట్లాడారు. మీకు అది నచ్చలేదు. ఓకేనా, తను బ్యాలెన్స్ చేయాలని అనుకున్నారు. మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ ఉండింటుంది కదా, స్మాల్ థింగ్ ఉండింటుంది కదా, ఆ స్మాల్ థింగ్ ఖచ్చితంగా రిజాల్వ్ అయ్యేదే. ఓకేనా, కేవలం మీ పార్ట్నర్ యొక్క ఒక అనుమానాల వలన ఆ రిజాల్వ్ అవ్వలేదు. సో ఆ అనుమానాల్ని బ్యాలెన్స్ చేయాలని అనుకున్నారు, మీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అనుకున్నారు. కానీ తన ఈగో వల్ల, తన ప్రైడ్ వల్ల
మీతో సరైన కమ్యూనికేషన్స్ జరగలేదు. మంచిగా జరగలేదు. మీ ఇద్దరి మధ్య మంచిగా కమ్యూనికేషన్స్ జరగలేదు. మీతో మాట్లాడింది ఒకటి, మీ పర్సన్ యొక్క మనసులో ఉన్నది ఒకటి. ఓకేనా? అతనికి మీరంటే చాలా బలమండి. పెళ్ళైన వాళ్ళు నాకు ఎక్కువగా అనిపిస్తున్నారు. మీరు మ్యారీడ్ పీపులే అనుకుంటున్నాను. నాకు తెలిసి మీ పర్సను ఆహ్, మీ పర్సన్ చాలా మెచ్యూర్డ్ పర్సనే అయ్యుండాలి. ఎందుకంటే అది ఎంపరర్ కదా! ఎంపరర్ ఎప్పుడు ఎక్కువగా ఎమోషనల్‌గా బయటకి చెప్పరు. దే ఆల్‌వేస్ ట్రై టు బ్యాలెన్స్ ద థింగ్స్ అన్నమాట. బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటారు. సో, మీ పర్సన్ చాలా మెచ్యూర్డ్ అండి. మీ పార్ట్నర్ చాలా మెచ్యూర్డ్. ఓకే. సో, ఎన్ని డేస్ అవుతున్నా కూడా మీ వీళ్ళు దూరమయ్యి కొన్ని ఇయర్స్ కానీ ఓకే. ఈ ఇష్యూ వచ్చి కొన్ని నెలలు కానీ, 7 నెలలు కానీ ఓకేనా? మోర్ దాన్ ఇయర్ కానీ జరిగిండొచ్చు. మీకు మీరు న్యాయం కోసం పోరాడిండొచ్చు. దిస్ మైట్ బి ఆల్సో ప్రాబ్లమ్ విత్ మనీ మ్యాటర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఓకేనా? దాని వల్లనే డబ్బు విషయంగానే మీకు ఆహ్, డబ్బుల పరంగానే ఒక జాబ్ వలన కానీ, లేకపోతే ఏదో ఒక స్ట్రాంగ్ మనీ అనే రీజన్‌తో ఈ ఈ ఈ ఈ ప్రాబ్లమ్ అయితే స్టార్ట్ అయింది. ఓకే. సో, దాని వల్ల చాలా ట్రై చేశారు. మీ పార్ట్నర్ గాని, మీరు కానీ ఫిక్స్ చేసుకోవాలని చాలా ట్రై చేశారు. అండ్ ఆల్సో మీరు కానీ, మీ పర్సన్ కానీ చాలా అలోన్‌గా ఫీల్ అయ్యారండి. దే లాస్ట్ యూ అన్నట్లు ఫీల్ అయ్యారు. థర్డ్ పార్టీ ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉంది. ఆ థర్డ్ పార్టీ వలన లేనిపోని గొడవలు అవన్నీ జరిగినట్లున్నాయి. ఓకే. సో, ఇదైతే పెళ్లైన వాళ్ళు నాకు ఎక్కువగా కనిపిస్తున్నారండి. సో, మీ పార్ట్నర్ మీ దగ్గరికి చెప్పలేకపోతున్నాడు. ఓకేనా? ఏం చెప్పలేకపోతున్నాడు అంటే తన ఫియర్స్, తన ఇన్‌సెక్యూరిటీస్ మీ దగ్గర చెప్పలేకపోతున్నాడు. ఓకే. అంటే తనకు కూడా తెలుసు అవి. అది కేవలం అనుమానాలు అని మీ పర్సన్‌కి కూడా తెలుసు. ఓకే. మీ పర్సన్ కూడా తెలుసు. కానీ మీ దగ్గర రివీల్ చేయలేకపోతున్నారండి. మీ దగ్గర చేయలేకపోతున్నారు. ఆ రివీల్ చేయాలని ట్రై చేశాడు. బట్ ఎలాగా ఇగోయిష్‌గా గొడవలు పెట్టుకున్నాడు. ఓకేనా? ఇగోయిష్‌గా ఒక నువ్వెంత నేను నీకోసం ఇన్ని చేస్తున్నాను. ఓకే. నువ్వు మాత్రం అర్థం చేసుకోవట్లేదు. అన్న విధంగా ఒక ఫ ఫైర్ ఒక 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 ఎలా చెప్పాలి? ప్రేమగా చెప్పలేదన్నమాట. ఓకేనా? పొగరుగా మాట్లాడారు. అది మీకు నచ్చలేదు. ఓకేనా? కానీ తన మనసులో ఉండేది అది గాదు. తన మనసులో ఉండేది అది గాదు. ఇంకా వేరేవి షేర్ చేసుకోయుండాల్సింది. ఓకే. తను చాలా ఆహ్, తన మనసులో ఉండేది మీ పైన ఇష్టం. మీతోనే ఉండాలి అని. కానీ బయటికి మాత్రము ఒక ఇన్‌సెక్యూరిటీస్ బయటికొచ్చేసాయి. బ్యాలెన్స్ చేయాలనుకున్నాడు గానీ చేయలేకపోయాడు. అది మీ పర్సనల్ ప్రాబ్లమ్ అన్నమాట. ఇదండి నేను చాలా వరకు మీకు క్లియర్‌గా అర్థం అయ్యేలాగా చెప్పాలని ట్రై చేశాను. ఆహ్, సో, మీ పర్సన్ గురించి మీరు అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను. చూద్దాం. మీకోసం యూనివర్స్ ఏమి సజెషన్ ఇస్తుంది. మీ పర్సన్ అలా ఉన్నారు. చూడండి మీరు హీల్ అవ్వాలని అదందుకే అదే పడింది. బట్ ఐ విల్ టేక్ అదందుకే అదే వస్తే మళ్ళీ మీకు చెప్తాను. మీరు హీల్ అవ్వండి. ఓకే. మీరు మీ పర్సన్ మాట్లాడిన దానికి మీరు చాలా హర్ట్ అయ్యారు. ఓకే. ఎంపరర్ లాగా బిహేవ్ చేసిన దానికి మీరు చాలా హర్ట్ అయ్యారు. అది యూనివర్స్‌కి తెలుసు. అందుకనే మీరు హీల్ అవ్వండి. మీరు హీల్ అవ్వండి. మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడొద్దండి అని చెప్పారనమాట. సో, నేను కొన్ని కార్డ్స్ తీస్తాను. అది ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటాయి. యూనివర్స్ మా పైల్ 2 వ్యూవర్స్ కోసం మీరిచ్చే సజెషన్ ఏంటి? మీరిచ్చే సజెషన్. మా పైల్ 2 వ్యూవర్స్ కోసం మీరిచ్చే సజెషన్. చూడండి మీరేం చేయాలి అంటే 8 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది కాబట్టి యూ హావ్ టు అబ్జర్వ్ ది థింగ్స్. ఏం అబ్జర్వ్ చేయాలి అంటే ఆహ్, మీ లైఫ్‌లో ఏమైనా జరుగుతూ ఉంటే బాగా కాన్సంట్రేషన్‌గా పెట్టి వింటూ ఉండండి. ఓకేనా? దాని గురించి ఎక్కువగా రెస్పాండ్ అవ్వకండి. జరిగే వాటిని చూస్తూ ఉండండి. థింగ్స్ కూడా ఒకసారి మంచిగా ఉంటాయి. ఒకసారి బ్యాడ్‌గా ఉంటాయి. ఓకేనా? సో, ఈ థింగ్స్ అనేటివి జరుగుతూ ఉన్నప్పుడు యూ హావ్ టు అబ్జర్వ్ అన్నమాట. అబ్జర్వ్ చేయండి. స్టడీ చేయండి. ఓకే. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ 2 మోర్ కార్డ్స్. నాకు అదే అనిపించింది. మీరు పోయిన దాని గురించి బాధపడుతూ ఉండకండి. ఏవైనా జరుగుతున్న వాటి గురించి దాని గురించి ఎక్కువగా డీటెయిల్డ్‌గా అనాలిసిస్ చేయండి. ఓకేనా? మీ పర్సన్ మీతో ఇంకా మాట్లాడట్లేదు అంటే యూ హావ్ టు అనలైజ్ ద థింగ్స్. ఏం జరుగుతుంది ఇప్పుడు? ఇప్పుడు నేనేం చేయాలి? అని మీ మీ గ్రోత్ గురించి ఆలోచించండి. తర్వాత ఏం చేయాలనేది క్లియర్‌గా ఆలోచించండి. అంతేగాని ఇలా బాధపడుతూ కూర్చోకండి. హ్మ్, ఏం చేస్తే మీరు హ్యాపీగా ఉంటారనే దాని గురించి ఎక్కువగా అనలైజ్ చేయండి. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్
మీరు ఇట్లా మీరు కూడా మీ పర్సన్ లాగా ఒక ఏమంటారు ఆహ్, ఇండెసిసివ్‌గా కానీ, గందరగోళంలో కానీ ఉండకండి. ఓకేనా? ఒక మంచి ఎమోషనల్‌గా మీరు స్ట్రాంగ్ అవ్వాలి. ఎమోషనల్‌గా మీరు స్ట్రాంగ్ అవ్వాలి. సో, ఇలాగా ఎక్స్‌ప్రెస్ చేయలేని విధంగా కన్‌ఫ్యూజ్డ్ మోడ్‌లో ఉండకండి. మీరు కన్‌ఫ్యూజ్డ్ మోడ్‌లో ఉన్నారు. మీ పర్సన్ మీతో అలా బిహేవ్ చేసినందుకు మీరు మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు గదా! సో, మీ పర్సన్‌కి మీ పైన చాలా ఫీలింగ్స్ ఉన్నాయి. మంచి ఫీలింగ్స్ ఉన్నాయి. ఓకే. మీరు నిజంగా మీ పర్సన్‌ని మీకు కూడా చాలా ఇష్టం ఉంటే మాత్రము మీరు ఈ రెండింటి నుంచి బయటికి రావాలి. ఓకేనా? బికాజ్ దిస్ ఈజ్ ఎ మేజర్ ఆర్కానా గదా! మీరు ఆ అనుమానాల నుంచి బయటికి రండి. అందుకనే నేను ఈ రీడింగ్ చేశానేమో. ఓకే. టేక్ దిస్ ఎనర్జీస్. ఈ ఎనర్జీస్‌ని తీసుకోండి. మీకోసమే ఇవి. సో, మీరు ఆ అనుమానాలన్నీ మర్చిపోయి మీ గ్రోత్ గురించి ఆలోచించండి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది 8 ఆఫ్ పెంటకల్స్. చూడండి మీ మనసులో ఒకటి, బయట ఒకటి మీరు కూడా ఇంత విపరీతంగా బాధపడకండి. ఓకేనా? మీరు స్ట్రెస్ అవ్వకండి. ఏదైనా విషయాలు ఉంటే క్లుప్తంగా అనలైజ్ చేయండి. అంటే మీ పర్సన్ దగ్గరికి వెళ్లి మాట్లాడమని నేను చెప్పట్లేదు. బట్ నేనేం చెప్తున్నాను అంటే మీ గ్రోత్ గురించి హార్డ్ వర్క్ చేయండి. ఓకేనా? ఆహ్, ఒకవేళ మీకు మీ పర్సన్ తప్ప ఇంకా వేరే పనులు మీకు లేవు అంటే మాత్రము మీ పర్సన్ ఒకవేళ మీ చుట్టుపక్కలే ఉంటే ఆహ్, మీ పర్సన్ గురించి థింక్ చేయండి. ఎలా ఉన్నారు? ఇప్పుడు వాళ్ళు ఆహ్ అంటే తెలిసిన వాళ్ళతో జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. బికాజ్ నాకిక్కడ 3 ఫేసెస్ కనిపిస్తున్నాయి కాబట్టి సో, ఖచ్చితంగా ఒక మీకు ఇప్పుడు విషయాలు తెలియకపోతే సంథింగ్ ఒక ఒక మళ్ళీ నెక్స్ట్ వచ్చే న్యూ మూన్‌లో కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చే ఫుల్ మూన్‌లో కానీ, మీకు వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వస్తుంది. ఆ బేస్డ్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ మీరు ఆహ్, బేస్డ్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్‌ని ఒక ఒక యాక్సెప్ట్ చేయండి. మీ పర్సన్ నుంచి ఒకవేళ నెగెటివ్ ఇన్ఫర్మేషనే వచ్చిందనుకోండి. బికాజ్ ఐ కెన్ సీ ద న్యూ మూన్ అంటే అమావాస్య. ఒక నెగెటివ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే మీరు బాధపడకండి. సో, ఎందుకొచ్చింది? యూ హావ్ టు అనలైజ్ ఇట్. ఇది నిజమేనా? కాదా? అని అనలైజ్ చేయండి. ఒకవేళ మళ్ళీ మంచి ఇన్ఫర్మేషన్ గూడా వస్తుంది. సో, అప్పుడు మీరు అనలైజ్ చేయండి. ముందుకు వెళ్ళాలా? వద్దా? సో, ఆ విధంగా మీరు మీ మీ పర్సనే మీ జీవితం. ఇంక మీ పర్సన్ తప్ప ఇంక మీరే మీ మ మీకు ఇంక వేరే ఏ ధ్యాస లేదు. ఇంకా అతను లేకపోతే మీరు జీవించలేరు అన్నప్పుడు నేను ఈ డెసిషన్ ఇస్తున్నాను. ఓకేనా? ఇలాంటి గైడెన్స్ ఇస్తున్నాను. లేదు ఇది కాదు. మీ పర్సన్ కాకుండా మీకు ఇంకొక లైఫ్ కూడా ఉంది. మీ జాబ్ హోల్డర్స్. ఇంక తర్వాత మీ ఇంట్లో వాళ్ళు గూడా చాలా మంది మీ పైన డిపెండ్ అయ్యి ఉన్నారు. అలాంటప్పుడు మీ ఆహ్, మీ ఓన్ గ్రోత్ మీద మీరు ఆహ్, మీ ఓన్ గ్రోత్ మీ మీరు సారీ మీ ఓన్ గ్రోత్ మీద మీరు ఆహ్, ఇంప్రూవ్ అవ్వాలన్నమాట. ఓకేనా? దాని గురించి ఆలోచించాలి. దాని గురించి మీరు హార్డ్ వర్క్ చేయాలి. అంతేగాని మీ మనసులో మీ హస్బెండే ఉన్నారు. సో, నేను ఆ డిప్రెషన్ నుంచి బయటకి రాలేకపోతున్నాను అని ఆ విషయాలని మాత్రము మీరు ఆహ్, యూ హావ్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అన్నమాట. మీ కంట్రోల్‌లోకి మీరు రావండి. అది యూనివర్స్ ఇస్తున్న సజెషన్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 5 ఆఫ్ కప్స్. చూడండి మీరు జాబ్ హోల్డర్స్ అయితే యూ హావ్ టు వర్క్ ఆన్ ఎర్నింగ్ యువర్ ఓన్ మనీ అన్నమాట. మీరు మనీ ఎర్న్ చేయడానికి ట్రై చేయండి. సో, పోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఓకే. దిస్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ సజెషన్ ఫర్ యూ. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది మూన్ కార్డ్. ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోండి. ఇలా క్లమ్సీగా ఉండకండి. ఓకేనా? మ మంచిగా ఉండండి. మీ గ్రోత్ గురించి మీరు ఆలోచించండి. ఖచ్చితంగా మీకు మీ పర్సన్ అయితే యాక్చువల్‌గా మెచ్యూర్డ్ పర్సన్. సో, మెచ్యూర్డ్ పర్సన్ కాబట్టి ఒక మంచి టైమ్ చూసుకొని దే విల్ కమ్ బ్యాక్ టు యూ. నాకు అదే నాకు స్ట్రాంగ్‌గా అనిపిస్తుందన్నమాట. ఎందుకంటే మీ పర్సన్ మెచ్యూర్డ్ పర్సను. ఖచ్చితంగా వస్తారు మీ దగ్గరికి. బట్ మీరు మీ గ్రోత్ మీద కాన్సంట్రేషన్ చేయండి. మీ పర్సన్ ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ అయింటే మాత్రము నాకు డౌట్ ఉండేది. ఆహ్, ఈ విష్ ఈ ఇవి సాల్వ్ అవుతాయా? అవ్వవా? అనే విషయం. బట్ మీ పర్సన్ మెచ్యూర్డ్ పర్సన్ కాబట్టి ఏదో చిన్నగా మీతో ఇగోయిష్‌గా బిహేవ్ చేశాడు కానీ అట్‌లీస్ట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఖచ్చితంగా మీకోసం రిటర్న్ వస్తారు. సో, అంతవరకు మీ హెల్త్ పైన తర్వాత మీ గ్రోత్ పైన కాన్సంట్రేట్ చేయండి. ఓకే. సో, ఖచ్చితంగా మీకు ఒక 30 డేస్‌లో మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ ఐ కెన్ సీ ద న్యూ మూన్ అండ్ ఫుల్ మూన్ ఫేసెస్. సో, మీరు
మీరంత ఎక్కువగా వర్రీ అవ్వద్దండి. ఈ ఫేజ్ నుంచి బయటికి రండి. ఓకే. మీకు న్యూమరాలజీ నుంచి వచ్చే సజెషన్. యూనివర్స్ మా పైల్ 2 వాళ్ళకి మీరిచ్చే సజెషన్స్ ఏంటి? క్లియర్‌గా చెప్పండి. మై పైల్ 2 వ్యూవర్స్‌కి, సబ్‌స్క్రైబర్స్‌కి మీరిచ్చే సజెషన్స్. న్యూమరాలజీ సజెషన్స్. సో, మీ సెల్ఫ్ గ్రోత్ ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్‌తో స్పెండ్ చేయమని నేనెందుకంటాను అంటే, మీరు ఎన్విరాన్మెంట్‌తో స్పెండ్ చేస్తే మాత్రము ఖచ్చితంగా మీకు పీస్, మనశ్శాంతి వస్తుంది. ఎన్విరాన్మెంట్ చెట్ల దగ్గర ఒక మంచి కూల్ బ్రీజ్ వల్ల మీకు ఒక రకమైన పీస్ అనేది, మీకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మీ స్ట్రెస్ తగ్గింది అంటే మీకు సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ అవుతుందనమాట. ఓకే. ఆహ్, తర్వాత మేనిఫెస్టేషన్. మీకు ఏది కావాలో త్రిబుల్ ఎయిట్ వచ్చింది. వావ్! త్రిబుల్ ఎయిట్ అబండెన్స్ రాబోతోంది. మీ రిలేషన్‌షిప్ మీ రిలేషన్‌షిప్ చేంజ్‌లో కూడా మీ రిలేషన్‌షిప్‌లో కూడా చేంజ్ రాబోతోంది. సో, అందుకని ఎన్విరాన్మెంట్‌తో స్పెండ్ చేయండి. ఓకేనా? 4, 4 అంటే యాడ్ చేస్తే 8 వస్తుంది. ఓకేనా? మళ్ళీ దిస్ ఈజ్ రియల్లీ పైల్ 2 మీకు మీ పర్సన్ మెచ్యూర్డ్ పర్సన్ కాబట్టి ఆహ్, మీకు ఖచ్చితంగా ఒక మంచి చేంజ్ రాబోతుంది మీ లైఫ్‌లో. సో, బీ ప్రొయాక్టివ్‌గా ఉండండి. ఓకేనా? ప్రొవోకన్ థాట్స్‌లో ఉండండి. యూ ఆహ్ మీకు చాలా అంటే చాలా బావుంది. ఓకేనా? మీకు అబండెన్స్ రాబోతుంది. మీరేది కావాలో దాని గురించి మేనిఫెస్ట్ చేయండి. మీ గైడెన్స్‌లో కూడా అనలైజ్ చేయమని చెప్పారు గదా! ఫస్ట్ కార్డ్ అదే వచ్చింది. సో, మీరు బేస్డ్ ఆన్ బట్ మీ ఫుల్ మూన్ నుంచి న్యూ మూన్‌కి ఏదో చేంజెస్ రాబోతున్నాయి. సో, మీకేది కావాలో దాని గురించి ధ్యాస పెట్టండి. యూ విల్ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్. అబండెన్స్ వస్తుంది. అలాగే రిలేషన్‌షిప్‌లో గూడా చేంజెస్ అనేది వస్తుంది. సో, దిస్ ఈజ్ అమేజింగ్ ఫర్ యూ అండి. రియల్లీ క్లైమ్ దిస్ రీడింగ్ పైల్ 2 వారు మీకు ఈ రీడింగ్‌ని క్లైమ్ చేయండి. మీకు మంచి అంటే చాలా మంచి జరగబోతోంది అండి. చాలా మంచి జరగబోతుంది. 8 అంటే ఆహ్, 24, 24 అంటే 6, 6 అంటే అబండెన్స్. శుక్రుడు అంటేనే మీ అబ్బాయిలైతే ఒక అమ్మాయి మీ మీ వైఫ్‌ని తిరిగి పిలిపించేలాగా చేస్తారు. ఓకేనా? అబ్బాయి అబ్ ఆహ్, అమ్మాయిలే అయింటే మాత్రము మీ లైఫ్‌లో ఒక అబండెన్స్ రాబోతుంది. ఓకేనా? మీ హస్బెండ్ మీ 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 లైఫ్ మీ ఇద్దరి లైఫ్‌లో ఒక ప్రేమ అనేది వస్తుంది. చేంజ్ అనేది వస్తుంది. మీ హస్బెండ్ గాని, మీ వైఫ్ కానీ ఒక ఇగోయిస్ట్‌తో వెళ్ళిపోయుంటే మాత్రము మళ్ళీ ప్రేమగా వస్తారు మీ దగ్గరికి. ఓకేనా? అందుకని మీరు ఫస్ట్ స్ట్రెస్‌ని వదిలేసి పీస్‌ఫుల్‌గా ఉండండి. ఓకేనా? 8 అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. అండ్ ఆల్సో నేను చెప్పాను 8 ఈస్ రిలేటెడ్ టు శనీశ్వరుడు. ఆ శనీశ్వరుడు మళ్ళీ వెనక్కొస్తున్నారు కాబట్టి, శనీశ్వరుడు ఒకటే వెనక్కి వస్తుంటే, ఆ శనీశ్వరుడు ఎవరెవరితో కలిసి ఉన్నారంటే నేను చూసాను. మూన్‌తో కలిసి ఉన్నాడు. మూను, బుధుడు. బుధుడు. ఓకే. అందరూ కలిసి కర్కాటక రాశిలో ఉన్నట్లున్నారు. సో, ఒక అలైన్‌మెంట్ అనేది జరగబోతోంది. సో, దీనివల్ల కొన్ని రాశులకి చాలా బావుందండి. కన్యా రాశి, వృషభ రాశి అండ్ ఆల్సో మకర రాశి. వీళ్ళ ముగ్గురికి అంటే వేరే వాళ్ళకి బాగలేదని కాదు. సో, కీప్ ఇట్ మైండ్ అవి జస్ట్ రాశులు మాత్రమే. సో, నేను వృషభ రాశికి బాగుంటుంది అని ఎందుకు అంటున్నానంటే, ఆ రిజల్ట్స్ వస్తాయి మీకి. ఓకేనా? ఆహ్, అబ్ అబండెన్స్ అంటే వృషభం అంటేనే గ్రౌండెడ్ నేచర్ అన్నమాట. ఓకే. ఇట్స్ ఎ ఎర్త్‌లీ రాశి. మనీ పరంగా కానీ ఏదైనా గూడా ఈజీగా దొరుకుతాయి. అందుకని డోంట్ వర్రీ ఆన్ దట్. అంటే స్టెబిలిటీ వస్తుంది. ఓకేనా? మూన్‌తో స్టెబిలిటీ రావడం ఏంటి అంటే, మీ మానసికమైన మీరు మేనిఫెస్ట్ చేశారనుకోండి, మానసికంగా మేనిఫెస్టేషన్ అంటే మనం మానసికంగా అనుకోవడమే కదా జరిగిపోయింది అని. సో, అవి జరిగిపోతాయి. ఓకేనా? అండ్ బుధుడు అంటే కమ్యూనికేషన్స్‌కి స్ట్రాంగ్ పర్సన్. ఆ బుధుడు బాగుంటేనే కమ్యూనికేషన్ బాగా చేయగలుగుతారు. ఓకేనా? బుధుడు బాగలేడు అంటే వాళ్ళు సరిగ్గా మాట్లాడలేరనమాట. ఓకే. వాళ్ళకి నత్తి ఉంటుంది. సో, లేదు అంటే ఆహ్, సరిగ్గా మాట్లాడలేరు. సో, అలాంటి 3 ఒక అలైన్‌మెంట్‌లో వస్తున్నాయి అంటే, ఇంకా మీరు అర్థం చేసుకోండి. మీకు మాటల్లో మంచిగా ఉంటాయి. అబండెన్స్ రాబోతుంది. మనీ రాబోతుంది. అండ్ ఆల్సో మీరు పీస్‌ఫుల్‌గా ఉంటేనే ఇవి జరుగుతాయి. ఓకేనా? పీస్‌ఫుల్‌గా ఉంటే మాటలు బాగుంటాయి. అండ్ మీకు ఒక గ్రౌండెడ్‌గా ఉంటారు. లవ్ విషయంలో కానీ, మనీ విషయంలో గాని అందుకని అబండెన్స్ వచ్చింది. అబండెన్స్ అంటే ఓన్లీ మనీ కాదు, లవ్ విషయంలో కూడా ఎవ్రీథింగ్ అన్నమాట. ఎవ్రీథింగ్ మీకొస్తాయి. ఎప్పుడు మీరు మేనిఫెస్టేషన్ చేస్తూ మానసికంగా స్ట్రాంగ్‌గా ఉంటే ఎన్విరాన్మెంట్‌తో గడుపుతున్నప్పుడు మనశ్శాంతి వస్తుంది. అండ్ మీ రిలేషన్‌షిప్‌లో కూడా చేంజ్ వస్తుంది. అండ్ డొమెస్టిక్ హార్మోనీ. ఓకే.
సో ఇది అండి. దిస్ ఇస్ వెరీ యూస్ఫుల్ అండ్ వెరీ గుడ్ రీడింగ్ అనమాట. పైల్ టు ప్లీజ్ క్లైమ్ దిస్ రీడింగ్. ఇదే అండి. ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.